వెల్కమ్ టు J7 టీవీ న్యూస్. విజయవాడలో యూనివర్సల్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ మరియు వెహికల్ డిపో నూతన కమిటీలను నియమించినట్లు గొట్టిపాటి రఘురామరాజు తెలిపారు. ఈ నియామక కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నూతన కమిటీ సభ్యులు కార్మికుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని నాయకులు ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తా ఉంది. ఖచ్చితంగా ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తాం తెలియజేసుకుంటూ ఇవాళ మున్సిపల్ సిబ్బందితో, కార్పొరేషన్ ఎంప్లాయీస్తో ఈ సమావేశంలో మీ అందరితో మాట్లాడటం చాలా సంతోషంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన రొట్టుకొక్కల రఘురామరాజుకి, అట్లాగే యూనియన్ నాయకులకి, యూనివర్సల్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ TNTC అనుబంధం తరఫున ఈరోజే కొత్త కమిటీ ఏర్పాటు చేసినటువంటి అధ్యక్షుడిగా సాధనబోయిన వెంకటేశ్వరరావు, అలాగే ఉపాధ్యక్షుడిగా KB బుచ్చుబాబు, అలాగే మరో ఉపాధ్యక్షుడు సలోమన్ రాజు, అలాగే మరో ఉపాధ్యక్షుడు అమినామి, అలాగే రాగి ప్రసన్న, వీరందరూ వేదిక మీద రమ్మని కోరుతా ఉన్నాం. అలాగే ప్రధాన కార్యదర్శిగా ఇందుకూరి సుధీర్ వర్మ, అలాగే M అనిల్ కుమార్, ప్రచార కార్యదర్శిగా, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎర్రంశెట్టి పద్మకుమారి, అలాగే J తిరుపతమ్మ, K క్రాంతి, అలాగే కార్యదర్శులుగా దారా రాజేశ్వరి, వేముల రమణ, జొన్నాడ పైడియ, కొండపల్లి ప్రదీప్, ముత్తు జైపాల్, వీళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా ఈ కొత్త కమిటీలో అభినందనలు తెలియజేస్తూ గౌరవ సలహాదారులుగా మోదుగు రూబేన్, కళ్ళేపల్లి నాని, వెహికల్ డిపోకి, అలాగే గంటా ఉదయ భాస్కర్, కలవపల్లు వెంకయ్య అధ్యక్షులుగా, తోకల రమేష్ ఉపాధ్యక్షులుగా, SK పవన్, MD భాషా, గంట వెంకట సురేంద్ర ఉపాధ్యక్షులుగా, అలాగే ప్రధాన కార్యదర్శులుగా శెట్టి విజయ్ కుమార్, అలాగే M దుర్గానాగరాజు, కొండా సీను, D రామప్రసాద్, కార్యదర్శులుగా B నాయక్, R డేవిడ్ రాజు, G షారోన్, SK మస్తాన్, అలాగే కోశాధికారులుగా అడ్డాల సూర్యప్రకాష్, వీళ్ళందరినీ కూడా పేరు పేరున ఈ నూతన కమిటీలో వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ మీకు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా మేము రాష్ట్ర బిల్డింగ్ వర్కర్స్ కమిటీ చైర్మన్గా రఘు కానీ, అలాగే స్వచ్ఛాంధ్ర కమిటీ చైర్మన్గా మన పట్టాభి కానీ, మేమందరం కూడా మీకు తోడుగా ఉంటాం. మీ సమస్యల్లో, మీ కష్టాల్లో, మీ ఇబ్బందుల్లో మేమందరం కూడా అండగా ఉంటామని నూతన కమిటీ తరఫున మీ అందరికీ మాటిస్తూ అందరి దగ్గర సేవ చేసుకుంటాము. ఈరోజు మన ఆహ్వానం నుంచి ఎంతో బిజీగా ఉన్న మనందరితో మాట్లాడలేపి వచ్చేసినటువంటి అన్నయ్య బోండామేశ్వరరావు గారికి మన కార్మికుల పక్షాన చిరు సత్కారం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం.
ఈరోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో భాగమైనటువంటి వెహికల్ డిపోకి నూతనంగా యూనివర్సల్ కమిటీ మున్సిపల్ విభాగానికి కమిటీ వేయడం జరిగింది. వెహికల్ డిపోలో అధ్యక్షుడిగా నా పేరు కలవకొల్లు వెంకయ్య, ఉపాధ్యక్షుడిగా చెట్టి విజయ్ కుమార్, ఇలా 15 మందితో కమిటీ వేయడం జరిగింది. మన గుట్టుముక్కల రఘురామరాజు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీఎన్టీయూసీ అధ్యక్షులు, బిల్డింగ్ అసోసియేషన్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో, ఇంకా ప్రముఖుల ఆధ్వర్యంలో మా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు గారు అందరి అధ్యక్షన జరిగింది ఈ విధంగా. కాబట్టి మాకు ఇచ్చిన పదవిని మేము ఎంతో బాధ్యతగా తీసుకొని కార్మికులకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా మేము ముందుండి మా వంతు ప్రయత్నం మేము యూనియన్ తరఫున చేస్తామని, ఏ విధమైనటువంటి ఆశించకుండా వాళ్ళకి పూర్తిగా మద్దతు ఇచ్చి యూనియన్ తరఫున పనిచేస్తామని ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈరోజు విజయవాడ నగరంలో టీఎన్టీసీకి అనుబంధంగా యూనివర్సల్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సంబంధించినటువంటి నగర కమిటీని, అదేవిధంగా విజయవాడ కార్పొరేషన్ లో పనిచేస్తున్నటువంటి వెహికల్ డిపో సంబంధించిన కమిటీని ఈరోజు ప్రకటించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు గారు, అదేవిధంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పటాభి గారు రావడం జరిగింది. ఈరోజు నగర శాఖ అధ్యక్షుడిగా సాదరపోయిన వెంకటేశ్వరరావు గారిని, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా ఏదైతే మన సుధీర్ వర్మ గారిని, అదేవిధంగా ఉపాధ్యక్షుడిగా నలుగురిని, అదేవిధంగా ప్రచార కార్యదర్శిని, కార్యదర్శిని కోశాధికారిని, ఇలాగా 15 మందితో ఈరోజు నగర కమిటీని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా వెహికల్ డిపో సంబంధించి కూడా 15 మందితో కమిటీని ప్రకటించడం జరిగింది. వెంకయ్య గారిని అధ్యక్షుడిగా, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా విజయ్ గారిని, అదేవిధంగా దాంట్లో కూడా ఒక కోశాధికారి, ఒక ప్రచార కార్యదర్శి, అదేవిధంగా 3 ఆర్గనైజ్ సెక్రటరీలు, 4 సహాయ కార్యదర్శులుగా మొత్తం 15 మందితో వెహికల్ డిపో కమిటీ కూడా ప్రకటించడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కార్మిక సంక్షేమం కోసం, కార్మికుల అభివృద్ధి కోసం ఈరోజు పనిచేస్తా ఉంది. అందులో భాగంగానే జీతంతో పని లేకుండా పారిశుద్ధ్య కార్మికులకు కానివ్వండి, అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకు కానివ్వండి, హెల్పర్లకు కానివ్వండి కూడా తల్లికి వందనం పథకం అమలు చేసే విధంగా జీవో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా చిత్తశుద్ధితో టీఎన్టీసీ పక్షాన కార్మికుల అభ్యున్నతి కోసం పనిచేస్తున్న సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం కానివ్వండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా యువనాయకుడు నారా లోకేష్ గారు కానీ కార్మికుల కోసం ఆర్ఎన్ఎస్లు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో కార్మికుల పిల్లలు కార్మికులుగా మిగిలిపోకూడదు, వారికి ఈ రాష్ట్రంలోనే ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పి కూడా నిరంతరం పనిచేస్తా ఉన్నారు. దానికి అనుగుణంగా టీఎన్టీసీ కూడా అన్ని విభాగాల్లో కూడా ఇవాళ బలోపేతం చేస్తామని ఇతరులకు తెలియజేస్తా ఉన్నాం. అందులో ముఖ్యంగా మున్సిపల్ విభాగానికి సంబంధించి ఈ రోజు ఇక్కడ మొదలై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో, అన్ని కార్పొరేషన్స్ లో కూడా టీఎన్టీసీ విభాగాన్ని ఏర్పాటు చేయమని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నూతనంగా అయినటువంటి కమిటీ కార్మికుల కోసం నిరంతరం పనిచేస్తాం తెలియజేస్తూ తెలుసుకుంటా ఉన్నాం. కార్పొరేషన్ వెహికల్ డిపో నుంచి ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడ్డాను ఈ రోజున. అయితే ఈ రోజున పెద్ద ఎత్తుగా వెహికల్ డిపో సభ్యులందరూ చేరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకున్నాము. అయితే వెహికల్ డిపోలో ఉన్న ప్రతి సమస్య నిమిత్తంగా, వెహికల్ డిపోలో ఉన్న అవసరాల నిమిత్తంగా ముందున్న వారు అనేక పని చేసి ఉన్నారు మా దాంట్లో, ఈ టీఎన్టీసీ యూనియన్లో. అయితే ముందుగా మేము ఈరోజు ఎన్నుకోబడ్డాము. ఈరోజు కూడా ఎలాంటి ప్రలోభాలకి లొంగిపోకుండా ప్రతి కార్మికుడికి, టీఎన్టీసీ తరఫున ప్రతి కార్మికుడికి రావాల్సిన ప్రతిదీ అతనికి చేరేలాగా మేము కృషి చేస్తామని చెప్తున్నాను సభాముఖంగా. మేమందరం ఇక్కడ కూడుకున్నాము. ఈ వెహికల్ డిపో నుంచి మేమందరం వచ్చి ఉన్నాము. మా ప్రెసిడెంట్ గారు రఘు గారు, వెంకన్న గారు, నేను ఇక్కడికి వచ్చిన్నాం. మిగతా సభ్యులందరూ కూడా ఇక్కడే ఉన్నాం. ఏ సమస్య ఉన్నా సరే పెద్ద దృష్టి తీసుకెళ్తున్నాం. మీ అందరూ ఈ అవకాశం ఇచ్చారు. నా పేరు ఎర్రంశెట్టి పద్మకుమార్ అండి. ఈరోజు నూతనంగా ఏర్పడిన ట్రేడ్ యూనియన్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్లో ఆర్గనైజింగ్ సెక్రటరీగా నేను ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నాను. దీన్ని మన గొట్టుముక్కల రఘు గారు మరియు మా యూనియన్ వాళ్ళందరూ కూడా కలిపి
ఏదైనా సరే వర్కర్స్ కి ప్రతి వాళ్ళకి కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని, ఏ ప్రలోభాలకి మేము లోబడకుండా ప్రతి ఒక్కళ్ళకి కూడా మా యొక్క సహాయ సహకారాలు వాళ్ళకి అందించి వాళ్ళల్లో ఒక మంచి పేరుని మేము సంపాదించుకోగలుగుతామని యూనియన్ తరఫున అందరూ మా టీఎన్టీయూసీ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు షేక్ అమీనబీ. నాకు టీఎన్టీసీ యూనియన్లో వైస్ ప్రెసిడెంట్గా పదవి ఇచ్చారు, ఉపాధ్యక్షులుగా. అయితే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నూతన కమిటీ ఎన్నుకున్నందుకు ఈ కమిటీలో యాక్టివ్గా మేము పనిచేస్తామని, కార్మికులకు పక్షాన ఉండి ఏ కార్మికులకి ఏ ఇబ్బందులు వచ్చినా కార్మికులకి తోడుగా ఉంటామని మనం చేసుకుంటూ, అయితే ఈ కార్మికులు పారిశుద్ధ కార్మికులకి నిన్న ఈ తల్లికి వందనం పథకం చాలా అద్భుతంగా ఉంది, చాలా సంతోషకరంగా ఉంది. ఎందువల్లనంటే గతంలో పడక చాలా మంది ఇబ్బందులు పడ్డారు. గతంలో ఒకళ్ళకి పడి ఎంతో మంది ఇబ్బందులు పడి పిల్లల్ని చదివించుకోలేక చాలా అవస్థలు పడ్డారు. అయితే ఈ రోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం పథకం వేసి నారా లోకేష్ గారికి, ముఖ్యమంత్రి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి. అయితే ఈ రోజు ఈ కమిటీ అందున ఏ కార్మికులకి ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని, ప్రజలకి అందుబాటులో ఉంటామని మా ప్రెసిడెంట్ గారికి మనవి చేసుకుంటూ, ఏ సమస్య వచ్చినా మా ప్రెసిడెంట్ గారిని తీసుకొని వెళ్ళి అందుబాటులో ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.